Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagavan, respected elders and my dear students. రింగ్ థియరీ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ రివిజన్ క్లాస్ మనకు అక్టోబర్ 2018 పేపర్ చూద్దాం. సో దీనిలో ఉన్నటువంటి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అంటే, క్షేత్రానికి శుద్ధ ఐడియాలు ఉండవు అని చూపండి, లేదా క్షేత్రం ఎఫ్కు 0 లేదా ఎఫ్లు మాత్రమే ఐడియల్ అవుతుంది అని చూపించాలి. సో ఎఫ్ అనేది క్షేత్రానికి 0 అనేది ఖచ్చితంగా ఒక ఐడియల్ అని తెలుస్తుంది. ఎఫ్కి ఐ అనేది మరొక ఐడియల్ ఉంది అనుకుందాం, అది 0 కానటువంటి ఐడియల్ అనుకుందాం. అంటే అప్పుడు ఐ ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఎఫ్లో ఉంటుంది. దాన్ని 1 అనుకుందాం. ఐ అనేది 0 కానటువంటి ఐడియల్ కనుక ఖచ్చితంగా దానిలో ఒక మూలకం ఉంటుంది, దాని పేరు ఏ అనుకుందాం. ఏ అనేది 0కి సమానం కాదు. ఏ 0కి మూలకం కాదు మరియు అది ఎఫ్లో ఉంటుంది కనుక ఏ ఇన్వర్స్ ఎఫ్కు వ్యవస్థితం అవుతుంది. ఎఫ్ క్షేత్రం కాబట్టి శూన్యేతర మూలకాలన్నింటికీ విలోమం వ్యవస్థితం అవుతుంది కనుక ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏ అనేది ఐలో ఉంది మరియు ఏ ఇన్వర్స్ కూడా ఎఫ్లో ఉంది కనుక ఐ అనేది మరియు ఐడియల్ కాబట్టి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఈక్వల్ టు 1 అన్నది ఐలో ఉంటుంది ఐడియల్ నిర్వచనం అనుసరించి. ఇప్పుడు ఎక్స్ అనేది ఎఫ్లో ఉండి 1 అనేది ఐలో ఉంది కనుక ఎక్స్ ఇంటూ 1 అనేది ఎక్స్ కూడా ఐలో ఉంటుంది. అంటే ఎఫ్లో ఉన్నటువంటి ప్రతి మూలకం ఐలో ఉంది, అంటే ఎఫ్ అనేది ఐకు ఉపసమితి. దీన్ని 2 అనుకుంటాం. 1, 2 నుంచి ఏమవుతుంది? ఐ విలువ ఎఫ్కి సమానమవుతుంది, ఐ సమితి ఎఫ్ సమానమవుతుంది. కాబట్టి ఎఫ్కి ఐడియల్ 0 ఎఫ్ మాత్రమే, కాబట్టి క్షేత్రానికి శుద్ధ ఐడియల్ ఉండవు. నెక్స్ట్ రెండవది, పూర్ణాంక ప్రదేశం యొక్క స్వాభావికము లేదా లాక్షణికము ప్రధాన సంఖ్య లేక శూన్యమని చూపండి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఒకటి పూర్ణాంక ప్రదేశం, మరొకటి లాక్షణికం. పూర్ణాంక ప్రదేశము అంటే ఏంటి? ఇంటిగ్రల్ డొమైన్, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ 0 డివైసెస్. వినిమయ వలయము ఐ, తత్సమ మూలకం వ్యవస్థితమై శూన్యేతర భాజకాలు శూన్యభాజకాలు లేనట్టయితే అప్పుడు దాన్ని పూర్ణాంక ప్రదేశము అంటారు, అటువంటి వలయాన్ని. మరియు లాక్షణికము, ప్రతి వలయానికి లాక్షణికము అనగా ఒక సంఖ్య. ఈ సంఖ్య చేత ప్రతి మూలకాన్ని గుణించినప్పుడు దాని యొక్క విలువ 0 అవుతుంది. ఈ పి అనే ఒక కనిష్ట పూర్ణాంకం వ్యవస్థితమై పిఏ ఈక్వల్ టు 0 ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే అప్పుడు పిను లాక్షణికము అంటారు. సో ఇప్పుడు ఇటువంటి ఇంటిగ్రల్ డొమైన్కు పూర్ణాంక ప్రదేశానికి లాక్షణికం విలువ 0 లేదా లేక ప్రధాన సంఖ్య అని చూపించబోతున్నాం. సో ఆర్ ప్లస్ డాట్ అనేది పూర్ణాంక ప్రదేశం అనుకుందాం. ఆర్ యొక్క స్వాభావికత పి అనుకున్నప్పుడు పి కనుక 0 అయితే దానిలో ఇంకా మనం ప్రూవ్ చేసేది ఏమీ ఉండదు, నిరూపించవలసిందే. పి 0 కాదు అనుకుందాం. ఒకవేళ పి కనుక ప్రధాన సంఖ్య కాదు అనుకుంటే అప్పుడు పి ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 నంబర్స్, లెట్ us say mn. ఈ mnలు ఎక్కడుంటాయి? 1 కన్నా పెద్దవి, పి కన్నా చిన్నవి. ఏ అనేది ఆర్లో ఉంది అనుకుందాం. అప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ కూడా ఆర్లో ఉంటుంది సంవృత ధర్మాన్ని అనుసరించి. సో ఏ స్క్వేర్ కూడా 0 కాదు. నౌ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంఎన్ టైమ్స్ ఏ స్క్వేర్ కూడా 0 అవుతుంది, అనగా ఎంఏ ఇంటూ ఎన్ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 సంఖ్యల లబ్ధము 0 అయింది. ఆర్ పూర్ణాంక ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి 0 అవ్వాలి. సో ఎంఏ అన్న 0 అవ్వాలి, లేదా ఎన్ఏ అన్న 0 అవ్వాలి. ఒకవేళ ఎంఏ అనేది 0 అయితే అప్పుడు ఏ ఎక్స్ తీసుకున్న ఎంఏ టైమ్స్ ఎక్స్ కూడా 0 అవుతుంది. అంటే ఏ టైమ్స్ ఎక్స్ ఎంఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, అంటే ఎంఎక్స్ మళ్ళా కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఈ ఎం ఎక్కడుంది? 1కి పీకు మధ్య ఉంది, అంటే పీ కన్నా చిన్నదైనటువంటి సంఖ్య ఆర్కు స్వాభావికత అవడానికి వీల్లేదు. ఎందువల్ల పి అన్నది కనిష్ట ధనపూర్ణాంకం కనుక ఇది నిజం కాదు. సో ఎం అనేది ఆర్ యొక్క లాక్షణికం అవ్వడానికి వీలు పడదు కనుక మన భావం తప్పు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎంఏ అనేది 0 కాదు. అదేవిధంగా ఎన్ఏ కూడా 0 అనేది జరగనటువంటిది, ఇది కూడా అసంభవం కనుక మన భావం తప్పు. ఏంటి మన భావన? పి ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అనుకోవడం తప్పు కనుక పి ప్రధాన సంఖ్య అవుతుంది. కనుక పూర్ణాంక ప్రదేశం యొక్క స్వాభావికత శూన్యము లేదా ప్రధాన సంఖ్య అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ 3వ క్వశ్చన్, వినిమయము
యూనిట్ మూలకము గల వలయం ఆర్కు శుద్ధ ఐడియల్లు లేకున్నా అది క్షేత్రమని చెప్పండి. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు? వినిమయ వలయము మరియు యూనిట్ మూలకం గల వలయం ఆర్. సో ఆర్లో ఎవరు అన్నది ఏంటి? వినిమయ వలయం అంటే ఏబి ఈక్వల్ టు బి అవుతుంది, మరియు యూనిట్ మూలకం ఉంది అంటే ఒకటే అన్నది ఆర్లో ఉంటుంది. ఇటువంటి ఆర్కు శుద్ధ ఐడియల్ లేకపోతే, అంటే ఆర్లో కేవలం 0 ఆర్ తప్ప వేరే ఐడియల్స్ ఏవీ లేకపోతే అది క్షేత్రము అని చూపించాలి. ఇప్పుడు క్షేత్రము అని చూపించాలంటే ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారము ఆర్ అన్నది వినిమయము మరియు యూనిట్ మూలకం గల వలయం కాబట్టి, మరియు ఇంకా ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే ఆర్లో శుద్ధ ఐడియల్లు లేవు అన్నారు. అంటే ఆర్లో జీరో ఆర్ మాత్రమే ఐడియల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్షేత్రం అని చూపించాలంటే ఆర్లో ఉన్నటువంటి ప్రతి శూన్యేతర మూలకానికి విలోమం వ్యవస్థితం అవుతుంది అని చూపించాలి. సో ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్కు గుణన విలోమం వ్యవస్థితమైతే ఆర్ క్షేత్రం అని చూపిద్దాం. నౌ ఇప్పుడు ఒకవేళ వీలైతే ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు అనే సమితిని నిర్వచిద్దాం. ఏఆర్లో ఎవరుంటారు? సెట్ ఆఫ్ ఆల్ ఏఆర్ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అనేది ఐడియల్. ఏ అనేది 0 కాదు మరియు ఏఆర్ అనేది, కాబట్టి ఏఆర్ కూడా 0 కానటువంటి సమితి. ఇప్పుడు ఏఆర్ ఖచ్చితంగా ఏమవ్వాలా? క్యాపిటల్ ఆర్ అవ్వాలా. ఎందువల్ల అంటే ఆర్కు శుద్ధ ఐడియల్లు లేవు అన్నాం కనుక ఈ ఏఆర్ ఎక్కడుంది? ఆర్లో ఉంది. ఏఆర్ అనేది ఐడియల్ అని మనకు అందరికీ తెలుసు. సో ఈ ఏఆర్ అనేది ఏమవ్వాలా? 0 ఐడియల్ కాదు అన్నప్పుడు ఖచ్చితంగా అది దేనికి సమానం అవ్వాలా? ఆర్కు సమానం అవ్వాలా. మరి ఆర్ అంటే వలయములో ఎవరున్నారు? యూనిట్ మూలకం ఉంది. 1 అనేది ఆర్లో ఉంది. 1 అనేది ఆర్లో ఉంది అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఆర్ దేనికి సమానం అయిపోయింది? ఏ టైమ్స్ ఆర్, క్యాపిటల్ ఆర్కి సమానం అయిపోయింది. కనుక 1 ఖచ్చితంగా ఏఆర్లో కూడా ఉంది. 1 ఏ టైమ్స్ క్యాపిటల్ ఆర్లో ఉంది అంటే అర్థము 1 ఈక్వల్ టు ఏ టైమ్స్ బి అని రాసుకోవచ్చు. బి అనేది 0 కానటువంటి మూలకం ఆర్లో. అంటే 1ని ఏబి రూపంలో రాయగలిగిన, అంటే ఏను బితో గుణించడం వల్ల 1 వచ్చింది. ఆర్ వినిమయం కాబట్టి ఏబి అన్నా బిఏ అన్నా ఒకటే, అనగా ఏను బితో గుణించినా లేదా బిని ఏతో గుణించినా 1 వస్తుంది. అంటే బి అన్నది ఏకు విలోమం అవుతుంది. అంటే 0 కాని మూలకం ఏ ఆర్లో కు గుణన విలోమం బి అనేది క్యాపిటల్ ఆర్లో వ్యవస్థితమైంది కనుక ఆర్ క్షేత్రం అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. వలయం ఆర్ నుండి వలయం ఆర్ డాష్కి సమరూపత ఎఫ్ అయితే ఎఫ్ అన్బేక సమరూప అగుట్టకు ఆవశ్యక పర్యాప్త నియమము కర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 అని చూపించాలి. సో ఎఫ్ అనేది ఒక సమరూపత ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? క్యాపిటల్ ఆర్ నుంచి ఆర్ డాష్కు. ఇది ఈ ఎఫ్ అనేది అన్బేక సమరూప అంటే 1/1 అవ్వాలి. ఆ 1/1 అవ్వడానికి కండిషన్, నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఏంటంటే కెర్నల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 అని చూపించాలి. కెర్నల్ ఎఫ్లో కేవలం 0 మూలకం మాత్రమే ఉంది అని చూపించాలి. సో ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి ఆవశ్యక నియమము, మరొకటి పర్యాప్త నియమం. ఆవశ్యక నియమం అంటే ఏంటి? ఎఫ్ అనేది అన్వేక సమరూపత అయితే కెర్నల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలా. పర్యాప్త నియమంలో ఎఫ్ అనేది సమరూపత అయి కెర్నల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 అయితే ఎఫ్ అన్వేకమని చూపించాలి. సరే, మొట్టమొదట ఎడంవైపు వాక్యం తీసుకుందాం. ఆవశ్యక నియమం ఎఫ్ సంగ్రస్త సమరూపత అనుకుందాం. ఓకే, ఎఫ్ అన్వేక సమరూపత ఎఫ్ ఏ అనేది కెర్నల్ ఎఫ్లో ఉంది అంటే ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 ఏ విధంగా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ 0గా కూడా రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 కనుక ఎఫ్ అనేది ఏమైపోయింది? అన్వేకం కాబట్టి అలా వచ్చింది. కాబట్టి కెర్నల్ ఎఫ్లో ఎవరున్నారు? సింగిల్టన్ సెట్ 0 మాత్రమే ఉంది. విపర్యంగా కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఎఫ్ అన్వేకం అని చూపించాలి కనుక ఏ బి అనేది మూలకాలు ఆర్లో తీసుకుని ఎఫ్ దృష్ట్యా వాటి యొక్క ప్రతిబింబాలు సమానం అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఏమవుతుంది? 0 అవుతుంది. ఎఫ్ సమరూపత కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అయింది. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0. సో ఎఫ్ సమరూపత కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. అనగా ఏ మైనస్ బి ఎక్కడుంది? కెర్నల్ ఎఫ్లో ఉంది. అదెవరు? సింగిల్టన్ సెట్ 0. కనుక ఏ మైనస్ బి ఏమైపోతుంది? ఖచ్చితంగా కెర్నల్ ఎఫ్ నిర్వచనం ప్రకారంగా అది 0 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది.
అంటే ప్రతిబింబాలు సమానమైతే మూలకాలు కూడా సమానమైంది కనుక ఎఫ్ అన్వేక సమరూపత అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బార్ ఈక్వల్ టు 5t² i ప్లస్ టీజే మైనస్ t³ k మరియు బీ బార్ ఈజ్ ఈక్వల్ టు sin ti మైనస్ కాస్ టీజే అయితే d/dt ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్ మరియు d/dt ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ సి d/dt ఆఫ్ ఏ బార్ డాట్ ఏ బార్ను కనుక్కోండి అన్నారు. నౌ d/dt ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ db బార్ బై dt ప్లస్ dA బార్ బై dt డాట్ బీ బార్. ఏ బార్ అంటే ఎవరు 5t² i ప్లస్ టీజే మైనస్ t³ k డాట్ d/dt ఆఫ్ sin ti మైనస్ కాస్ టీజే ప్లస్ d/dt ఆఫ్ 5t² i ప్లస్ టీజే మైనస్ t³ k డాట్ sin ti మైనస్ కాస్ టీజే. నా మొదటిది వెక్టార్ అలాగే రాస్తాము. డాట్ డెరివేటివ్ ఆఫ్ sin t ఎంత కాస్ ti మైనస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ t ఎంత మైనస్ sin t. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin tj అయింది. అలాగే మొదటి మూలకం యొక్క మొదటి వెక్టార్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 5t² యొక్క డెరివేటివ్ 5 × 2t అవుతుంది అంటే 10ti ప్లస్ j t³ యొక్క డెరివేటివ్ 3t². సో మైనస్ 3t² k డాట్ sin ti మైనస్ కాస్ tj. సో ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చేద్దాము. i గుణకాలు లబ్ధము j గుణకాలు లబ్ధము k గుణకాలు లబ్ధము అంటే 5t² ఇంటూ కాస్ t ప్లస్ t sin t. అదేవిధంగా రెండో బ్రాకెట్ ప్లస్ తర్వాత ఉన్నటువంటి 10t sin t మైనస్ కాస్ t. సో కాస్ t కామన్ తీసుకుంటే 5t² మైనస్ 1 టైమ్స్ కాస్ t ప్లస్ 11t sin t. సో మొదటి పదం వచ్చేస్తుంది. నెక్స్ట్ d/dt ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఇంతకుముందు మాదిరిగానే ఏ బార్ క్రాస్ db బార్ బై dt ప్లస్ dA బార్ బై dt క్రాస్ బీ బార్. సో వన్స్ అగైన్ 5t² plus tj minus t³ k cross d/dt of sin ti minus cos tj plus d/dt of 5t² plus tj minus t³ k cross sin ti minus cos tj. So once again first vector alage rasam cross derivative of sin t cos ti derivative of cos t minus sin t minus of minus plus sin tj. సో ఇంతకు ముందు మాదిరిగా మొదటి వెక్టార్ యొక్క డెరివేటివ్ 10t ప్లస్ 10t² i ప్లస్ j మైనస్ 3t² k ఇక్కడ i మిస్సింగ్ sin ti మైనస్ కాస్ tj. సో క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి డిటర్మినెంట్ ijk 5t² t మైనస్ t³ cos t sin t 0 ప్లస్ డిటర్మినెంట్ ijk 10t 1 మైనస్ 3t² sin t మైనస్ కాస్ t 0. దిస్ ఈస్ నథింగ్ బట్ దాన్ని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే i ఇంటూ 0 ప్లస్ t³ టైమ్స్ sin ti మైనస్ అదేవిధంగా j కోఎఫిషియంట్ మైనస్ t³ కాస్ t j ప్లస్ 5t² sin t మైనస్ t కాస్ t k ప్లస్ అదేవిధంగా మైనస్ 3t² కాస్ t i మైనస్ 3t² sin t j ప్లస్ మైనస్ 10t కాస్ t మైనస్ sin t టైమ్స్ k. సో టేకింగ్ i కోఎఫిషియంట్స్ కామన్ t³ sin t minus 3t² cos t times I and then j coefficient minus of t³ cos t plus 3t² sin t times j plus 5t² sin t minus sin t minus 11t cos t times k. So this is our second one. And the third one is d/dt of a bar dot a bar. So this is nothing but a bar dot dA by dt plus dA bar by dt dot a bar. Dot product is commutative. So a bar dot dA by dt anna okate dA bar by dt dot a bar anna okate. So this is nothing but 2 times a bar dot dA by dt. So 2 times of 5t² i plus tj minus t³ k dot d/dt of 5t² i plus tj minus t³ k. So 2 into 5t² i plus tj minus t³ k dot 10t i
plus j minus 3t square k. So 2 times 5t square into 10t, that is 50t cube, t into 1t, minus 3t square into minus t cube, that is plus 3t power 5. So 100 times t cube plus 2t plus 6t power 5. So in other words, 2t plus 100t cube plus 6t power 5. I hope that is clear. Next, fifth problem. F bar is equal to grad of x cube plus y cube plus z cube minus 3xyz. అయితే డైవర్జెన్స్ ఎఫ్ బార్ కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోండి. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. So that is nothing but summation I dou by dou x of x cube plus y cube plus z cube minus 3xyz. So partial derivative with x becomes 3x square minus 3yz times I. On cyclic order it becomes 3y square minus 3zx times j plus 3zx square minus 3xy times k. So divergence of f bar is equal to dou by dou x of I coefficient I gunakamu plus dou by dou y of j gunakamu plus dou by dou z of k gunakamu. So this is nothing but 6x plus 6y plus 6z, that is equal to 6 into x plus y plus z. Now what is curl f bar? Determinant I j k, dou by dou x, dou by dou y, dou by dou z, I coefficient, j coefficient and k coefficient. So on further simplification that becomes I times dou by dou y of this value, that becomes minus 3x and dou by dou z of this term becomes plus 3x. Similarly we can see the remaining and all the terms get cancelled, so we get 0 bar. So curl f bar is 0 bar. Next, f bar is equal to 3xyi minus y square j అయితే xy తలంలో 0 0 నుండి 1 2 వరకు y is equal to 2x square అని వక్రానికి ఇంటిగ్రల్ f bar dot dr bar ని కట్టండి. వక్రం యొక్క సమీకరణం ఏంటి? y is equal to 2x square. So dy is equal to 4x dx. f bar is equal to 3xyi minus y square j. r bar is equal to xi plus yj plus zk. So dr bar equal to I dx plus j dy. F bar dot dr bar is nothing but 3xy dx minus y square dy. నెక్స్ట్ xy తలంలో z is equal to 0 సమాకలనం కనుక్కోవాలి. కనుక x యొక్క అవధులు 0 నుండి 1 అవుతుంది. సో ఇంటిగ్రల్ ఓవర్ c f dot dr bar is nothing but 3xy dx minus y square dy. So 3x into y అంటే ఎవరు 2x square dx minus y square 2x square whole square into dy 4x dx. So on further simplification this is nothing but 6x cube minus 16x power 5 dx. So integration ఏమవుతుంది 6x power 4 by 4 minus 16x power 6 by 6, limit vary from 0 to 1. So 3 by 2 x power 4 minus 8 by 3 x power 6, that becomes 3 by 2 minus 8 by 3, that is nothing but 9 minus 16, that is minus 7 by 6. Next, another short answer, question number 8. So x power 6 plus y square is equal to 16 తలంపై ప్రథమ అష్టకంలో z is equal to 0, z is equal to 5 వరకు f bar is equal to xi zi plus xj minus 3y square z. ప్రమేయానికి ఇంటిగ్రల్ f bar dot n bar dsను కనుక్కోండి. Now phi is equal to x square plus y square minus 16. కనుక what is grad phi? I dou phi by dou x plus j dou phi by dou y plus k dou phi by dou z. So I into phi ఎవరు ఇక్కడ x square plus y square. కనుక దాని డెరివేటివ్ x దృష్టి ఏమవుతుంది 2x i plus 2yj. యూనిట్ లంబ సదిశ n bar is equal to 2xi plus 2yj divided by square root of 4x square plus 4y square. So xi plus yj by square root of x square plus y square
దట్ ఈస్ నథింగ్ బట్ xi ప్లస్ yj బై 4. నెక్స్ట్ yz తలంలో ఎస్ యొక్క విక్షేపం r అనుకుంటే డబుల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n ds ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n బార్ ds అంటే ఎవరు dy dz బై మాడ్యులస్ ఆఫ్ n బార్ డాట్ i బార్ అవుతుంది. నౌ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ముందు డీటెయిల్స్ సింప్లిఫై చేద్దాం. ఎఫ్ బార్ అంటే ఎవరు జెడ్ ఐ ప్లస్ ఎక్స్జే మైనస్ 3y స్క్వేర్ జెడ్కే డాట్ ఎన్ బార్. ఎన్ బార్ అంటే ఎవరు xi ప్లస్ yj బై 4. సో 1/4 zx ప్లస్ xy. సో ఎన్ బార్ డాట్ ఐ బార్ ఈజ్ నథింగ్ బట్ 1/4 times xi plus yj dot i, that is x/4. నెక్స్ట్ yz తలంలో x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 16 వృత్తం అవుతుంది. x 0 అయితే y² ఈజ్ ఈక్వల్ టు 16 అంటే y అనేది 4 అవుతుంది. నెక్స్ట్ మొదటి అష్టకంలో y యొక్క అవధులు 0 నుండి 4, z యొక్క అవధులు 0 నుండి 5కు మారుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ f డాట్ n ds ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ f డాట్ n dy dz by n dot i, that is double integral f dot n anta xz plus xy by 4 into 4 by x dy dz. So y varies from 0 to 4, z varies from 0 to 5, y plus z dy dz, that is integral z దృష్ట్యా చేసినప్పుడు yz plus z square by 2, limits vary from 0 to 5, that is integral 0 to 4 5y plus 25 by 2 dy. So an integral 5y square by 2 plus 25 by 2 times y, limit vary from 0 to 4, that is 4 square means 16, 16 by 2 means 8, 8 into 5 40, next 4 by 2 25 by 2 times y, 25 by 2 into 4, that becomes 25 into 2 50. So 40 plus 50 equal to 90. Thank you very much for watching all the short answer questions.